హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. కాంగ్రెస్ వస్తుంది, మార్పు తెస్తుంది అంటూ ఎన్నికలప్పుడు గొప్పగా ప్రచారం చేశారు. తమది 100% సంక్షేమ ప్రభుత్వం అని ఢంకా బజాయించి మరీ చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చారు. కానీ సంక్షేమ హాస్టళ్ల దుస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు తెలియదు. పేరుకి అవి సంక్షేమ హాస్టళ్లు, లోపలంతా క్షామమే. గత 10 రోజులుగా కుల వివక్ష పోరాట సంఘం చేపట్టిన హాస్టళ్ల అధ్యయన యాత్రలో బయటపడిన పచ్చి నిజం ఇది. రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభించి నెలన్నర పూర్తయింది. హాస్టళ్లలో ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు కూడా పూర్తయ్యాయి. కానీ హాస్టళ్లు మాత్రం వసతులలేమి, అపరిశుభ్రత, ఇతర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. నిరుపేద విద్యార్థులకు ఆశ్రయం కల్పించి వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడం సంక్షేమ వసతి గృహాల ప్రధాన ఉద్దేశం. కానీ నేడు వసతి గృహాలన్నీ మురుగు కుప్పాలను తలపిస్తున్నాయి. పర్యవేక్షించే అధికారులు పట్టించుకోక కంపు కొడుతున్నాయి. ఎక్కడ చూసినా విరిగిన కిటికీలు, పగిలిన తలుపులు దర్శనమిస్తున్నాయి. ఆవరణమంతా చెత్త చెదారం, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. ఇక శుభ్రత లేని మరుగుదొడ్లతో ఇబ్బందులన్నీ ఇన్ని కావు. విద్యార్థులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేదు. దీనికి తోడు నీళ్ల చారు, పురుగుల అన్నం, అర్ధాకలితో చదువు, పాములు, తేళ్లు, విషపురుగులతో సహజీవనం. ఇది నేటి సంక్షేమ హాస్టళ్ల దుస్థితి. నిజానికి వేసవి సెలవుల్లో దాదాపు నెలన్నర పాటు వసతి గృహాలన్నీ మూసి ఉన్నాయి. తిరిగి తెరిచే నాటికి వాటిని చక్కదిద్దాల్సిన అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రతి ఏడాది విద్యార్థుల పాలిట ఇదే శాపంగా మారుతోంది. మరోవైపు హాస్టళ్లలో వంట కోసం టెండర్లు పూర్తి కాకపోవడం, మెస్ ఛార్జీలు సరిపోకపోవడంతో విద్యార్థులకు సరైన ఆహారం అందించలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1750 వసతి గృహాలున్నాయి. అందులో 497 పోస్ట్ మెట్రిక్, 1523 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు. వీటిలో సుమారు 2.5 లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఇటీవల పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో చేరికలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వృత్తి విద్యా కోర్సులైన పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజనీరింగ్ తదితర ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు వీటిలో అడ్మిషన్లు కొనసాగుతాయి. ఇలా వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కూడా వసతుల లేమి మాత్రం చదువులకు ఆటంకంగానే మారింది. రాష్ట్రంలో 858 సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. వాటికి చెల్లించాల్సిన అద్దె బిల్లులు నెలల తరబడి పెండింగ్లోనే ఉంటున్నాయి. మొత్తంగా సుమారు 12 కోట్ల మేర బకాయిలున్నట్టు అధికార గణాంకాలే చెబుతున్నాయి. కొన్ని హాస్టల్ భవనాలకు ఏడాదికి పైగా బిల్లులు రావటం లేదని అధికారులు అంటున్నారు. నెలల తరబడి అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాలంటూ యజమానులు ఒత్తిడి చేస్తున్నారని హాస్టళ్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల సంఖ్యకు మించి విద్యార్థులను చేర్చుకుంటున్నారు. దాంతో కనీస వసతులు లేక విద్యార్థులు నానా యాతనలు అనుభవిస్తున్నారు. 2016 నుంచి మెస్ ఛార్జీల కోసం కేవలం 1500 మాత్రమే అందిస్తున్నారు. ఆకాశాన్ని అంటుతున్న ధరలకు ప్రభుత్వం ఇస్తున్న మెస్ ఛార్జీలకు ఏమాత్రం పొంతనలేదు. విద్యార్థులకు అందించాల్సిన ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు ఏమాత్రమూ ఉండటం లేదు. చాలని భోజనం, టిఫిన్తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఇదొక దుస్థితి. అలాగే ప్రభుత్వ వైద్యాధికారులు హాస్టళ్లను నెలకోసారి సందర్శించి విద్యార్థుల ఆరోగ్య సమస్యల్ని తెలుసుకోవాలనే జీవో కూడా ఉంది. కానీ ఇది ఎక్కడా అమలవటం లేదు. చాలా హాస్టళ్లలో అమ్మాయిలకు రక్షణే లేదు. ఇక కాస్మెటిక్ ఛార్జీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే ప్రభుత్వం వీటిని కేవలం మొక్కుబడిగా మాత్రమే చెల్లిస్తోంది. అమ్మాయిలకు నెలకు ఇస్తున్న 75 రూపాయలతో కనీసం కొబ్బరి నూనె కూడా వచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతం. అవి కూడా 4 నెలల నుండి పెండింగ్లోనే ఉన్నాయి. ఇలాంటి ఎన్నో సమస్యలతో ఈ హాస్టళ్లు సంక్షేమం కరువై సంక్షోభంలో అల్లలాడుతున్నాయి. ఈ సమస్యలన్నీ పరిశీలించినట్టయితే సర్కారు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల సమస్యలను గాలి కొదిలేసిందనే స్పష్టమవుతుంది. పైగా హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించాలని పోరాడుతున్న విద్యార్థి సంఘ నాయకులను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారు. దేశ భవితకు పునాది రాళ్లైన విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించడం తగదన్నది జనవాకుగా ఉంది. కనుక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి స్పందించాలి. ఆయన సర్కారు స్పందించాలి. సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించేందుకు పూనుకోవాలి.